దేశంలో అనేక విషాదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ విషాదాలలో అతిపెద్ద విషాదం ఏమిటంటే ఈరోజు దేశంలో ఈ దేశానికి మూలవాసులైన ఆదివాసుల హత్యాకాండ అతిపెద్ద విషాదం. ఆదివాసీ తెగలన్నింటినీ నిర్మూలించడం కోసం కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం ఒక పథకం ప్రకారంగా వ్యూహం ప్రకారంగా పనిచేస్తున్నది. దానికే వాళ్ళు పెట్టిన పేరు ఏమిటంటే ఆపరేషన్ కగార్ అనేసి. ఈ ఆపరేషన్ కగార్ అనే పేరుతో వాళ్ళు దేశంలో మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలిస్తాము, మావోయిస్టు రహిత భారత్గా దీన్ని మారుస్తాము అని వాళ్ళు ఒక ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నారు. ప్రతిసారి సైనిక బలగాలు దండకారణ్య ప్రాంతంలో ప్రజల మీద దాడి చేసి 20 మందిని 30 మందిని హత్య చేసిన ప్రతి సందర్భంలో కూడా అమిత్ షా వెంటనే రెస్పాండ్ అయ్యి ఆయన ఏమంటాడంటే, మేము ఈ మావోయిస్ట్ రహిత భారత్ను స్థాపించడంలో ముందడుగు వేస్తున్నాము, పురోగమిస్తున్నాము. 2026 మార్చి చివరి నాటికి ఈ దేశాన్ని మావోయిస్ట్ రహిత భారత్గా మారుస్తామని ఆయన ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాడు. మేము అనడం ఏమిటి అంటే, మావోయిస్ట్ రహిత భారత్గా మార్చడము అనేది బహుశా ప్రభుత్వానికి సాధ్యమవుతుందో లేదో కానీ ఈ దేశాన్ని ఆదివాసీ రహిత భారత్గా మార్చడానికైతే వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేనికి మావోయిస్ట్ రహిత భారత్గా వాళ్ళు మార్చలేరు అని చెప్తున్నానంటే, నేను గత 50 ఏళ్ల కాలంలో మావోయిస్టు ఉద్యమం లేదా పాత పీపుల్స్ వార్ ఉద్యమం, పాత ఎంసీసీ ఉద్యమం ఇట్లాంటి అనేక అనుభవాలు గడించింది. బహుశా ప్రతి ప్రభుత్వము కూడా, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రంలో వచ్చిన ప్రభుత్వాలు కొన్ని డజన్ల సార్లు ఇట్లాంటి గడువులు పెట్టారు. ఈ ఏడాదిలోపు మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలిస్తాము అనేసి, ఈ వారంలో కానిస్తాము, ఈ 10 రోజుల్లో కానిస్తాము, ఈ 10 ఏళ్లలో కానిస్తాము అనేసి చాలా రకాల గడువులు పెట్టారు. ఆ గడువులు పెట్టినటువంటి ప్రభుత్వ అధినేతలు, పోలీసు అధినేతలు కాలగర్భంలో కలిపోయారు, మట్టి కొట్టుకుపోయారు తప్ప మావోయిస్టు ఉద్యమం అచంచలంగా ముందుకు కొనసాగుతూ ఉన్నది, పురోగమిస్తూ ఉన్నది. బహుశా ఈ దేశంలో దేశ ప్రజలకు కేవలం మావోయిస్టు ఉద్యమ ప్రాంతాల్లోనే కాదు, దేశంలోని అనేక రకాల పీడిత ప్రజా సమూహాలకు, వాళ్ళు రాజ్యాంగబద్ధమైన కనీసమైనటువంటి హక్కుల కోసం పోరాడుతున్న ప్రజలందరి వెనక ఒక నైతిక శక్తిగా, ఒక రాజకీయ శక్తిగా ప్రత్యక్షంగా పరోక్షంగా మావోయిస్టు ఉద్యమం వెన్నుదన్నుగా ఉన్నది. పోరాడితే తప్ప మనం జీవించలేము, పోరాటం ద్వారా మాత్రమే మనం ముందుకు పోగలము అన్నటువంటి ఒక అజేయమైన శక్తిని మావోయిస్టు ఉద్యమం అందిస్తూ ఉన్నది. కాబట్టి ఆ ఉద్యమం ఉన్నంతకాలం పాటు ఈ దేశంలో పాలక వర్గాల ఎత్తుగడలు కొనసాగవు. కాబట్టి దాన్ని నిర్మూలించి, మొట్టమొదటి దాన్ని నిర్మూలించి, నిజానికి ఫాసిస్టు శక్తుల వ్యూహము మావోయిస్టు రహిత భారత్ మాత్రమే కాదు, ఆదివాసీ రహిత భారత్ మాత్రమే కాదు, అంతిమంగా పోరాడే శక్తులన్నింటినీ నిర్మూలించడం, దెబ్బతీయడం, అన్ని రకాల రాజకీయ ఉద్యమాలను, సామాజిక ఉద్యమాలను, దళిత భోజన ఉద్యమాలను, విముక్తి ఉద్యమాలను దెబ్బతీయడం అనేది ఫాసిస్టుల లక్ష్యం. అది అయితే ఈ ఉద్యమాలన్నింటినీ దెబ్బతీయడానికి మొట్టమొదటి పనిగా ఒక పనిగా వాళ్ళు ఏమిటి అంటే మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించాలి అనుకుంటారు. దాన్ని నిర్మూలిస్తే వాళ్ళ పని చాలా వేగంగా నల్లేరు మీద బండి నడకలాగా ముందుకెళ్ళిపోతుంది. అందరినీ భయపెట్టవచ్చు, అందరినీ లోబరుచుకొని లోబడని వాళ్ళను ప్రలోభ పెట్టవచ్చు. ఏదో రకంగా మొత్తం మీద సమాజాన్ని ఒక రకంగా వాళ్ళ పాదాక్రాంతం చేసుకోవచ్చు, ప్రజలందరినీ లొంగ తీసుకోవచ్చు. సో దానికి ఆటంకంగా మావోయిస్టు ఉద్యమం ఉంది. కాబట్టి మావోయిస్ట్ రహిత భారత్ అనే ఒక వ్యూహాన్ని వాళ్ళు ఆపరేషన్ కగార్ పేరుతో చేపట్టారు. మావోయిస్ట్ రహిత భారత్ అంటే అర్థం ఏమిటంటే హిందుత్వ కార్పొరేట్ భారత్ అని అర్థం. ఈ దేశాన్ని వాళ్ళందరినీ నిర్మూలించి మానవ నిర్మూలనగా, మానవత్వ నిర్మూలనగా, పౌరుల నిర్మూలనగా ఇది పదే వాళ్ళు సందేశం ఇస్తూ ఉన్నారు. ఆ సందేశాన్ని అందుకొని కార్పొరేట్ ఇండియాను అడ్డుకోవడం కోసం సిద్ధం కావాలని పిలిపివ్వడంలో భాగంగా ఈరోజు ఇక్కడ మేము సమావేశాన్ని ఏర్పాటు చేశాం. నా పేరు ఇండ్ల ప్రభాకర్, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా కార్యదర్శిని. ఇవాళ భారతదేశంలో గిరిజనుల మీద జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా ఇవాళ ఒక సమావేశం ఇక్కడ నిర్వహించబడుతూ ఉంది. మా అభిప్రాయంలో బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో అడవిలోకి లక్షలాది బలగాలను పంపించి గిరిజనులు అణచివేసేటువంటి కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. గిరిజనులు పోరాడుతున్నటువంటి న్యాయమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో, న్యాయమైన సమస్యల కోసం వాళ్ళు అడవిలో ఉన్నటువంటి ఖనిజాలని తవ్వటానికి అడ్డుకుంటున్నారో అది వాళ్ళ న్యాయమైన సమస్య, న్యాయమైన పోరాటం అని మేము భావిస్తూ ఉన్నాం. అందుకనే కగార్ పేరుతో ఇవాళ
2006 కల్లా నక్సల్ రహిత సమాజాన్ని ఏర్పాటు చేస్తామని అమిత్ షా గారు ప్రకటిస్తున్నారు. అది ఆయన తరం కాదు. ఎందుకంటే 1967లో నక్సల్ బరిలో ప్రారంభించినటువంటి ఉద్యమము భారతదేశ వ్యాప్తంగా వ్యాపించింది. అనేక నిర్బంధాలు తీసుకొచ్చారు, కాల్పులు జరిపారు, జైళ్ళలో పెట్టారు. అయినా కూడా భారతదేశ వ్యాప్తంగా నక్సల్ ఉద్యమం నడిచింది. శ్రీకాకుళం, గోదావరిలో పోరాటాలు, ఆ విధంగా కరీంనగర్, సిరిసిల్ల, తెలంగాణలో భూస్వాముల్ని పరిగెత్తించే గ్రామాల నుంచి తరిమేశారు ప్రజలు. అంటే ప్రజలు తిరుగుబాటు సన్నద్ధం కాండి అని చెప్పి వాళ్ళు నక్సలైట్లు ఇస్తున్నటువంటి పిలుపుని అందుకనే వాళ్ళు భూస్వాములు తరిమేశారు. కాబట్టి ఆ చరిత్రని ఒకసారి పునరాలోచించుకోవాలి. కాబట్టి నువ్వు ఢిల్లీ నుంచి సైన్యాన్ని తెచ్చి మళ్ళీ భూస్వాముల్ని నువ్వు మళ్ళీ గ్రామాల్లో ఉంచినా కూడా ఇవాళ కూడా భూస్వాములు గ్రామాల్లో నివసించే పరిస్థితి లేనటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. ఎందుకంటే ప్రజలు చైతన్యమైనారు, తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. వాడు పంచాయతీ ఆఫీసులో కూర్చుంటే సామాన్య ప్రజలు పోయి చీరలో కూర్చుంటున్నారు. మాకు ప్రజాస్వామిక హక్కు ఉంది, అందరితో పాటే మేము సమానం అని ఇవాళ క్యాంపులను కూడా ప్రజలు నిర్మూలిస్తారు. లక్షలాది మంది గిరిజనులు తిరుగుబాటు చేస్తే నీ క్యాంపులు నిలబడతాయా? అదే భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా చరిత్ర అది. కాబట్టి హిట్లర్నే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నేనే ఆధిపత్యం జయిస్తాను అని చెప్పి విరవిగినటువంటి హిట్లర్నే రష్యా సైన్యం మట్టు కలిపింది. స్టాలిన్ నాయకత్వంలో లోపలికి రానిచ్చి తరిమి కొట్టింది. చివరికి హిట్లరు తనకు తాను కాల్చుకొని చచ్చిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి నియంత్రణను ఎప్పుడైనా కూడా ప్రజలు ఓడిస్తారు. ఇది ప్రాపంచిక సత్యము. కాబట్టి వాళ్ళ మీద జరిగేటువంటి దుర్మార్గాన్ని సమాజంలోకి తీసుకెళ్ళి సంఘీభావంగా బయట ప్రజా ఉద్యమాలు నిర్మించాలని చెప్పేసి ప్రజలకి, ప్రజాస్వామికవాదులకి, వివిధ రాజకీయ పార్టీలు కూడా దీన్ని పునరాలోచించాలని, పార్లమెంట్ శక్తులంతా కూడా పార్లమెంట్లో ఈ విషయాలు మాట్లాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.